హాయ్ హలో అండి, వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మారుతి సుజుకి బలెనో. ఈ వెహికల్కి గాను మేము కలర్ మోడిఫికేషన్ అయితే చేసాము. దీంతో పాటు వెహికల్ మొత్తం కూడా మైనర్ డెంట్స్ అండ్ మైనర్ స్క్రాచెస్ ఉంటే వీటికి కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెంటింగ్ అండ్ పెయింటింగ్ అనేది చేసి, అలానే మేము పెయింట్ చేసేటప్పుడు ఇంతవరకు ప్రీవియస్గా ఇది రే బ్లూ అనేది ఉండేది. దీనికి గాను మేము స్టార్ గేజ్ బ్లూ అనేది అయితే యాడ్ చేసి దీనికి కలర్ మోడిఫికేషన్ అయితే చేసాం. ఈ స్టార్ గేజ్ బ్లూ వచ్చేసరికి మనకి 2018 నుంచి 2023 వరకు కూడా మనకి బలెనో కానీ XL6లో కానీ లేదా మారుతి కొన్ని వెహికల్స్లో కానీ మనకి ఈ కలర్ అనేది చూడొచ్చు. మనం ఇంతవరకు మనకి రే బ్లూ అనేది ఏంటంటే ఓన్లీ బ్లూ కలర్ షేడ్లో అంత లుకింగ్ పర్పస్లో అనిపించేది కాదు. దీనికి గాను కస్టమర్ సజెషన్ ఏంటంటే ఆయన అయితే కలర్ చేంజింగ్ చేద్దాం అనుకున్నారు. ఆయనకి రెడ్ కలర్ బాగా నచ్చింది అన్నారు. బట్ రెడ్ కలర్ చేంజ్ చేయడానికి మన సీబుక్లో చేంజ్ చేయాలి కాబట్టి ఆ అవకాశం ఎక్కువ శాతం లేదు. కాబట్టి మనం అయితే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ మనకు ఆల్రెడీ రే బ్లూ అనేది అయితే సీబుక్లో యాడ్ అయి ఉంది. దీనికి గాను స్టార్ గేజ్ బ్లూ అయితే మేము యాడ్ చేసాం. అంటే మనకి రే బ్లూకి స్టార్ గేజ్ బ్లూకి మైనర్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ వేరియేషన్ కూడా మనకి ఇన్సైడ్ అనేది మొత్తం కూడా మనకి లోపల అయితే ఏదైతే ఉంటుందో మనం డోర్లు ఓపెన్ చేయం కానీ ఇన్సైడ్ డోర్ లోపల కానీ లేదంటే మన క్వార్టర్ ప్యానల్ ఇన్సైడ్ కానీ ఫుట్ బోర్డ్స్ కానీ వీటికి గాను మనం మొత్తం అంతా కూడా ఓన్లీ రే బ్లూ అనేది ఒరిజినల్ పెయింట్ అనేది ఉంచి ఓన్లీ మనం వ్రాపింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో ఈ వ్రాపింగ్ చేసే విధంగా మేము అవుట్ సైడ్ మాత్రమే ఇది స్టార్ గేజ్ బ్లూ అనేది యాడ్ చేసాం. అలానే ఇన్సైడ్ ఉన్న స్క్రాచెస్ క్యాట్లకి కూడా మేము యాస్టీస్ ఒరిజినల్ పెయింట్ ఏదైతే ఉందో రే బ్లూ దాన్ని స్ప్రే చేసి దాన్ని నీట్గా మేము సరి చేయడం అయితే జరిగింది. అలానే మనం ఎక్కువ శాతం కలర్ మార్చుకోవాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే నాదైతే నిసాన్ టెరానో నేను వాడే వెహికల్. నా వెహికల్ వచ్చేసరికి గ్రే కలర్ వెహికల్ ఇదివరకు ప్రీవియస్గా, దాన్ని నేను బ్లూ కలర్ వెహికల్గా అయితే చేంజ్ చేశాను. నేను బ్లూ కలర్ వెహికల్గా చేంజ్ చేసేటప్పుడు కూడా చాలా మంది క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు, మీరు కలర్ చేంజ్ చేశారా సీబుక్లో అని. బట్ నేనైతే సీబుక్లో అయితే కలర్ చేంజ్ చేయలేదు. బట్ నేను ఒరిజినల్ కలర్ అనేది ఇన్సైడ్ మాత్రం అలానే ఉంచాను. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఆపినా, ఒకవేళ ఆర్టీఓ ఆపినా లేదంటే సంథింగ్ ఏమన్నా మనం కారణం చెప్పవచ్చు. బట్ మనం వ్రాప్ వేసినట్టు మాత్రమే కనబడుతుంది. బయట మనం ఏదైతే కలర్ చేంజ్ చేసామో అది వ్రాప్ వేసినట్టు ఉంటుంది. మనకి అదే వ్రాప్ వేసుకోవచ్చు కదా అంటారు. బట్ మనం వ్రాప్ వేసుకుంటే మనకు పెయింట్ వచ్చినంత ఫినిషింగ్ అనేది వ్రాప్లో రాదు. ఈ కారణంగా మేమైతే దీనికి పెయింట్ చేసాం. పెయింట్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా ఓన్లీ అవుట్ సైడ్ నుంచి మాత్రమే మనం కరెక్ట్గా డోర్ ఎడ్జెస్ అయితే ఏదైతే ఉందో ఆ డోర్ ఎడ్జెస్ నుంచి మనం అవుట్ సైడ్ నుంచి వర్క్ చేస్తామో వ్రాప్ విధంగా. మనం ఎప్పుడైనా సేమ్ మళ్ళీ మనకి ఒరిజినల్ కలరే కావాలనుకున్నప్పుడు లేదంటే మనకు వెహికల్ చేంజ్ చేయాలనిపించినప్పుడు సేమ్ ఇదే కలర్ని మళ్ళీ మనం నీట్గా మళ్ళీ పెయింట్ చేయించేసుకొని, ఎందుకంటే మనం కలర్ చేయించుకున్నాక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా వాడతాం కాబట్టి ఈ 2-3 ఇయర్స్లో మైనర్ స్క్రాచెస్ అని పడడం ఈ ట్రాఫిక్లో ఈ విధంగా కామన్ కాబట్టి ఈ కారణంగా మనం కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్. తర్వాత మనకు నచ్చకపోతే సేమ్ మళ్ళీ మనం ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అదే చేయించుకొని మనం రీసేల్ చేసుకోవాలన్నా వెహికల్ మార్చాలన్నా ఇది ఒక ఆప్షన్. మనకి సీబుక్లో మార్చలేకపోయినా ఒకవేళ మనకి సీబుక్లో మార్చే అవకాశం ఉంటే అసలు సో బెటర్ మనం ఇన్సైడ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్చుకోవచ్చు. నా సజెషన్ అయితే ఇది. అలానే ఈ వెహికల్కి మేము టైప్ 2 నుంచి టైప్ 3గా అయితే కన్వర్ట్ చేసాం. ఫ్రంట్ బంపర్ అండ్ రైర్ బంపర్ చేంజ్ చేసి అలానే ఫోక్ ల్యాంప్స్ కూడా చేంజ్ చేసి దీంతోపాటు అప్పర్ గ్రిల్ కూడా చేంజ్ చేసి దీన్ని టైప్ 3గా అయితే కన్వర్ట్ చేసాం. దీంతోపాటు మేము అసలు ఈ స్టార్ గేజ్ బ్లూ అసలు ఏ విధంగా ఉంది ఏంటి అసలు ఏ విధంగా చేసాం మేము అన్నది మీరు ఈ వీడియో మొత్తంలో చూడొచ్చు. మీకు అసలు ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి తెలియజేయండి. అలానే మా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్లయితే మీరు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. ఈ వెహికల్కి మొత్తంగా మైనర్ డెంట్స్, మైనర్ స్క్రాచెస్ అండ్ అలానే మన వెహికల్ చుట్టూ కూడా స్క్రాచెస్ అండ్ మైనర్ అన్నీ ఉన్నాయి. దీనికి గాను మేము కలర్ మారుతాం అనుకున్నాం. దీంతోపాటు అందుకనే కలర్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఈ బ్లూతో పాటు స్టార్ గేజ్ బ్లూ అనేది యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అలానే ఈ వెహికల్కి ఫ్రంట్ బంపర్ కూడా చేంజ్ చేసాం. అలానే రేర్ టిక్కీ అండ్ రేర్ క్వార్టర్ ప్యానల్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా ప్రిపేర్ చేశారు. బట్ మనకి ఇన్సైడ్ అనేది ఆ డ్యామేజ్ అనేది రిమూవ్ చేయడం కారణంగా మనకి టిక్కీ గ్యాప్ అండ్ టైల్ ల్యాప్ గ్యాప్ అవి అలా కనిపించేవి.
దానికి కూడా మేము పూర్తిగా ఇన్సైడ్ నుంచి మనం డిక్కీ అనేది రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్సైడ్ స్కట్ ప్యానల్ ఉంటుంది, అంటే మనకు స్టెఫిన్ కూర్చొనే పార్ట్. ఆ స్టెఫిన్ కూర్చొనే పార్ట్ని మనం పూర్తిగా పుల్లింగ్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్గా మన గ్యాప్ సెట్టింగ్ అంతా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఏంటంటే ఓన్లీ అవుట్ సైడ్ నుంచి మాత్రమే చేస్తే అవుట్ సైడ్ నుంచి మాత్రం మనం ఎంత చేసినా కూడా మన గ్యాప్ సెట్టింగ్ అనేది అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. దీనికి గాను మేము గ్యాప్ సెట్టింగ్ అంతా కూడా సెట్ చేసి దీనికి పెయింట్ కూడా చేసాం. అలానే మా డెంటింగ్ ప్రాసెస్, పెయింటింగ్ ప్రాసెస్, అలానే నానో కోటింగ్ ఏ విధంగా చేసామన్నది మీరు చూడవచ్చు. మనం పెయింట్ చేసేసాక మొత్తం రిమూవ్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా మేము ఫుల్ పెయింట్ చేసినా, బాడీ రౌండ్ పెయింట్ చేసినా, ఈ మనం మిర్రర్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, బీడింగ్స్ కానీ, బంపర్స్ అండ్ హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాం. అలానే ఈ వెహికల్ కూడా మనం కలర్ చేంజ్ చేసాం నార్మల్గా కాబట్టి దీనికి కూడా రిమూవ్ చేసి మొత్తం అన్నీ రీఫిట్టింగ్ అనేది అయితే చేసాం. అలానే మనం ఇది 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అనేది కూడా అయిపోయినాక దీని తర్వాత మనం వాషింగ్ అనేది కూడా చేసాం. ప్రతి కోటింగ్కి వాషింగ్ అనేది అయితే చేస్తామండి. మనం 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్లో మనకి 3 టైమ్స్ అనేది వాషింగ్ అనేది వస్తుంది. ఎవ్రీ 3 కోటింగ్స్కి 2 కోటింగ్స్ అనేది వస్తాయి. ఆ విధంగా మనకి లాస్ట్లో వచ్చేసరికి నానో షీల్డ్ అనేది అయితే యాడ్ చేస్తాం నానో కోటింగ్ చేసేటప్పుడు. అలానే సెరామిక్ చేసేటప్పుడు సెరామిక్ లిక్విడ్ అనేది అయితే యాడ్ చేస్తాం. దీనికి గాను దీంతో పాటు ఈ వెహికల్కి మెయిన్గా మేము అలాయ్ వీల్స్ అనేది అయితే పెయింట్ చేసాం. అలాయ్ వీల్స్తో పాటు మనకి క్యాలిబర్ ఉంది కదా, ఈ క్యాలిబర్ అండ్ రేర్ డ్రమ్ వచ్చేసరికి ఈ డ్రమ్కి గాను మేము రెడ్ అండ్ ఫ్రంట్ క్యాలిబర్స్కి రెడ్, అలాయ్ వీల్స్కి బ్లాక్ అనేది అయితే చేసాం.
ఇది చూడొచ్చు మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వేరియేషన్ మనకి ఇది వరకు రే బ్లూ, ఇదేమో స్టార్ గేజ్ బ్లూ. మన స్టార్ గేజ్ బ్లూ వచ్చేసరికి బ్రైట్నెస్ అండ్ బ్లూ షేడ్ అండ్ 3 కలర్స్లా విజన్లా మనకు కనబడుద్ది. షేడ్లో ఉండేటప్పుడు బ్లూ కలర్లో కనబడుతుంది, ఎండ్లో వచ్చేసరికి వైలెట్ టైప్లో కనబడుతుంది. మనకు అదే ఈవినింగ్ టైం కానీ అటువంటి టైంలో అయితే ఫుల్ బ్లాక్ షేడ్ టైప్లో అయితే కనబడుతుంది ఈ వెహికల్. ఆ కారణంగా మనకి 3 కలర్స్ ఇంక్లూడింగ్ అనేటట్టు అనిపించింది ఈ స్టార్ గేజ్ బ్లూలో. మనకి ఇదైతే బెస్ట్ లుక్ అనేది ఉంటుంది.